అందరికీ నమస్కారం అండి. సో 492 crores అవైలబుల్ టోటల్ minus 40%. సో 447 crores is the 7 అంటే 3 crores short of 450 crores కి కూడా గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్. సో దీంట్లో డెఫినెట్గా దిస్ ఈజ్ ఏ ఛాలెంజ్ టు యూటిలైజ్ ది ఎంటైర్ 450 crores. చాలా క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ ప్రతి ఏఈకి, అతని పైన ఉన్న డిఈకి, దాన్ని సూపర్వైజ్ చేసే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి అండ్ ఓవరాల్గా ఎస్సీకి కానీ క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ అండ్ సెన్స్ ఆఫ్ డైరెక్షన్ లేకపోతే దిస్ మెటీరియల్ కెనాట్ బి స్పెండ్. అండ్ మెటీరియల్ స్పెండ్ చేయలేకపోవటం అనేది మనకు ఆప్షన్ లేదు. ఎందుకంటే సీఎం గారి ప్రయారిటీస్, గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏమున్నాయో వాటినే మనకి మెటీరియల్లో పొందుపరచడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ విలేజ్ సెక్రటేరియట్ షుడ్ బి కంప్లీటెడ్. నెంబర్ 2, all రైతు భరోసా కేంద్రాలు హ్యావ్ టు బి కంప్లీటెడ్. Number 3, all village health clinics have to be completed. Number 4, Anganwadis target year ki fixation vanni kuda they need to be completed. Over and above this, already meeku last time manam 1st June 2019 to 31st March 2020 ee period lo above 1% unnavi permit chesaru agency areas lo. So that comes secondary. ఫస్ట్ ప్రయారిటీ ఈ 4 ఐటమ్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ ద 5th టాప్ ప్రయారిటీ ఐటమ్ ఈస్, ఇందులో గ్రెడేషన్ ఏం లేదు. 1 2 3 4 5 అంటే దాని ప్రయారిటీ లిస్ట్ కాదు అది. ఆల్ 5 ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీకు ఎలా అయితే ఆల్ 5 ఫింగర్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంటో, దీస్ ఆర్ ఆల్ 5 వర్క్స్ విచ్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. దెర్ ఈజ్ నో వీటిల్లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది ఏం లేదు. దే నీడ్ టు బి కంప్లీటెడ్ బై ద 31st of March invariably. So this is the strong message given by the Honorable Chief Minister. Engineering paranga మీరు చూసినప్పుడు first and foremost step will be obviously execution. Check measurement, దానిపైన సూపర్ చెక్ చేసుకోవటం, బిల్స్ ప్రిపేర్ చేసుకోవటం, దాన్ని అప్లోడ్ చేయటం. దిస్ హ్యాస్ టు హ్యాపెన్ ఎట్ ఎ వెరీ బ్రిస్క్ పేస్. దీన్ని బాగా మీరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఎస్పెషల్లీ దే నీడ్ టు స్ట్రీమ్లైన్ completely their system of uploading the bills. Every minute and every hour will be extremely precious. So in the process, we may have to take some serious action also against some people who are not performing, because ee tight deadlines toti manam munduku ellalante we will have to be extremely hard working. So DPO చాలా crucial పాత్ర పోషించాలి. ఎందుకంటే ఈ పంచాయత్ స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా their share of NREGS convergence లో వాళ్ళ షేర్ రిలీజ్ చేయటం కానీ చాలా యాక్టివ్గా ఉండాలి. సో ఫస్ట్ ఐ వుడ్ డిపార్ట్మెంట్ వైజ్ వీ విల్ ఇండికేట్ వాట్ ఈస్ దేర్ కరెంట్లీ. ముందు ట్రైబల్తో స్టార్ట్ చేద్దాం. ట్రైబల్లో ఇప్పుడు మీకున్న ఇన్వెంటరీ ఏంటి? ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తర్వాత దెన్ విల్ గో టు ద పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీర్స్ ఇప్పుడు ఏం పనులు చేస్తున్నారంటే ముందు వాట్ ఈస్ ద టోటల్ క్వాంటమ్ ఆఫ్ శాంక్షన్స్ అవైలబుల్ టు యూ, నెంబర్ ఆఫ్ వర్క్స్ కానీ, టోటల్ వాల్యూ ఆఫ్ ద వర్క్స్ కానీ, ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ద వర్క్స్ కానీ, మొత్తం ఎంత ఆల్రెడీ శాంక్షన్డ్ యాజ్ ఆన్ టుడే ఎంత శాంక్షన్స్ ఉన్నాయి మీ దగ్గర, దాన్ని బట్టి మీ యాక్షన్ ప్లాన్ నాకు క్లియర్గా ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, డిఈలు ఇప్పుడు నాకు క్లియర్గా చెప్పాలి. అపార్ట్ ఫ్రమ్ కాంపౌండ్ వాల్స్ ఇన్ నాడు నేడు సార్, మనము బీటీ రోడ్స్, WBM, GSB, CC రోడ్స్ ఎక్కువగా చేస్తున్నాం సార్. ఇందులో కాంపోనెంట్ వారీగా చూసుకుంటే సార్ మనకి బీటీ రోడ్స్కి వచ్చేసరికి సార్ మనకి 280 lakhs, 2.8 crores మనకి శాంక్షన్స్ ఉన్నాయి సార్. ఈ టార్గెట్ మనం December 31st వరకు టార్గెట్ ఇచ్చాం సార్. ఆఫ్ డేట్ 1/6/2019 తర్వాత 1% దాటిన వరకు ఈ రెండు మండలాల్లోనే ఉన్నాయి సార్. జీమాడుగుల్లో టోటల్ నెంబర్ ఆఫ్ బీటీ రోడ్స్ ఈస్ 7 సార్. ఎస్టిమేటెడ్ కాస్ట్ ఈస్ 2 crore 11 lakhs. ఎస్ సార్. బ్యాలెన్స్ కాస్ట్ ఇంకా 2 crore 11 lakhs అలానే ఉంది. ఎస్ సార్. అంతేనా? ఎస్ సార్. సో కెన్ వి క్లోజ్ ఇట్ బై ఇన్ ద నెక్స్ట్ 5 days? చేస్తాం సార్ తప్పకుండా చేస్తాం సార్. యూ టేక్ టైమ్ అంటిల్ 31st August. అంతే సార్. యూ క్లోజ్ ఆల్ దీస్ 7 works. అవును సార్. క్లోజింగ్ మీన్స్ ఫిజికల్ ప్లస్ ఫైనాన్షియల్. బిల్స్ చాలా ఇంపార్టెంట్. అవును సార్. బిల్ సబ్మిట్ చేస్తాం. ఫిజికల్ ప్లస్ ఫైనాన్షియల్. అవును సార్, సబ్మిట్ చేస్తాం సార్. రైట్. ట్యూస్డే నాడు మీతో జరిగిన డిస్కషన్స్ ప్రకారం సార్ 4 ఇంపార్టెంట్ బిల్డింగ్స్ ప్లస్ కాంపౌండ్ వాల్స్ మనము తీసుకోవడం జరిగింది సార్.
కాంపౌండ్ వాల్స్ మనకు 58 ఉన్నాయి సార్. 58 4.16 క్రోర్స్. ఈ 4.16 క్రోర్స్ కూడా సెప్టెంబర్లో మనం కంప్లీట్ చేయాలి కాబట్టి ఈ టార్గెట్స్లో మనం ఇది తీసుకోలేదు సార్. మన కాన్సన్ట్రేషన్ అంతా ఈ 4 బిల్డింగ్స్ పైన పెట్టి టార్గెట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో టోటల్గా మనకి ఇప్పుడు 3079 బిల్డింగ్స్ ఉన్నాయి సార్. మెటీరియల్ కాంపోనెంట్ కాస్ట్ వచ్చేసి 481.21 క్రోర్స్ ఉంది. దాంట్లో మనము ఇప్పటివరకు 23.97 క్రోర్స్ ఖర్చు పెట్టాం సార్. ఇప్పుడు బ్యాలెన్స్ యాజ్ ఆన్ టుడే మనకి 457.24 మెటీరియల్ కాంపోనెంట్ కాస్ట్ ఉంది సార్. దీంట్లో ఇప్పుడు మనము డిసెంబర్ 31 వరకు 350 క్రోర్స్ ఖర్చు పెట్టాలని డిసిషన్ తీసుకున్నాం సార్. దాన్ని మనం యావరేజ్గా వీక్లీ డిస్ట్రిబ్యూట్ చేస్తే 20.58 crores వస్తుంది సార్. See, 20.58 if it is your weekly target, then the last week of this month starts from 24th, isn't it? Yes, sir. 24th will be almost Monday. సార్ So, Monday నుంచి మీరు conclude అయ్యే 31st August week లో you cannot go down suddenly to 10 crores అండి. You have to maintain at 15 crores. నెక్స్ట్ స్టేజ్ లో ఉన్నాయి ఇంకా ఇంకా మరే డల్గా ఉన్నారు మీరు, కొంచెం యాక్టివేట్ అవ్వాలి. సో విదిన్ 7 days యూ హ్యావ్ టు ఇంప్రూవ్ దిస్. రైట్ సార్. Otherwise, 1st September, please issue articles of charges. సార్ Initiate the process. ఓకే If you build the file properly, కోర్టులో కూడా రిలీఫ్ రాదు. ఓకే ఓకే, సో ప్రాపర్గా ముందు నుంచి డాక్యుమెంటేషన్ కూడా పక్కాగా పెట్టండి. రైట్ సార్. సో చేయవలసింది మీరు 75. సో మీరు దాంట్లో ఎంత ఇస్తారు? 40 lakhs ఇస్తాం సార్. 50 lakhs. ఓకే, 15 lakhs చేస్తాం ఇది సార్. ఒక లేదు. 15 lakhs బుక్ చేయండి మీరు. సరే సార్. మనబడి నాటు నేడుకే స్టాక్ యార్డ్ ఉందా లేదా? ఉన్నది సార్. సో అక్కడ ఇప్పుడు అవైలబిలిటీలో లేదు శాండ్. అవును సార్. 15.2 crores will be coming from the Panchayati Raj Department. సో మెయిన్గా నాకు నిన్న సో ఈ వర్టికల్స్ అన్నీ కూడా ఎస్ఎస్ఏ అండ్ ఈడబ్ల్యూఐడిసి చాలా మైనర్ ఉంది, బట్ మేజర్గా ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ ఇంకా మేజర్గా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. బికాస్ పంచాయతీ రాజ్కి దెర్ ఆర్ ట్విన్ ఆబ్జెక్టివ్స్. యూ హ్యావ్ టు కంప్లీట్ ఆల్ ద బిల్డింగ్స్, నెంబర్ 1. యూ హ్యావ్ టు షో ఎక్స్పెండిచర్, నెంబర్ 2. ఈచ్ ఆఫ్ దమ్ ఈజ్ లింక్ టు ది అదర్. అన్లెస్ యూ కంప్లీట్ ద బిల్డింగ్ యూ కాంట్ గెట్ ఎక్స్పెండిచర్. సో దీంట్లో నాకు ప్రధానంగా చెప్పిన ఇష్యూస్ ఒకటి శాండ్ చెప్పారు. శాండ్ ఇన్ సమ్ ఏరియాస్ ఈజ్ మోర్ అక్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ నర్సీపట్నం అండ్ పాయకరావుపేట. దెన్ సిమెంట్ ఇష్యూస్ హ్యావ్ బీన్ టోల్డ్, సిమెంట్ సప్లైస్ కొంచెం dwindle అయినాయని చెప్పి. దెన్ మూడోది పేమెంట్స్ ఒకటి చెప్పారు. ఐ హోప్ సైట్ ఇష్యూస్ అన్నీ కూడా మీరు ఫ్లాగ్ చేశారు ఇప్పుడు. సో దీస్ ఆర్ ద 4 మేజర్ ఇష్యూస్. ఇవాళ ఎజెండా మోస్ట్ ఇంపార్టెంట్ ఎజెండా ఫర్ ద గవర్నమెంట్. రాబోయే రోజుల్లో ఇంకా ఇంటెన్స్ అవుతుంది. దీని మీద రివ్యూస్, స్క్రూటినీస్, హెడ్ క్వార్టర్ రివ్యూస్, వీడియో కాన్ఫరెన్సెస్, ఇది ఇంకా ఇంటెన్సిఫై అయితే కానీ తరిగేది కాదు. సో విత్ దీస్ పాయింట్స్ వీ క్లోజ్ ద మీటింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.